ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ప్రభు. ఈ మాసం 4 దినాలకు ఒక్క దినమే ఎపిసోడ్ సహకారి ఉన్నారు. 31 దినాలకు కావలసినంత మందిని పంపండి ప్రభు. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా క్షేమం కలుగుతుంది. కృప చూపండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. దుష్టతరము వారికి సంభవించును. యేసు మాట్లాడుతున్న మాటలు ఎవరిని గూర్చి? మత్తయి 12వ అధ్యాయము 38వ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. ఎవరు వారు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులకు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు 43వ వచనం నుండి 45వ వచనం వరకు వ్రాశాడు. ఈ దుష్టతరము వారికి ఈలాగు సంభవించును. ఏ దుష్టతరం? అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు, ఆయన ప్రశ్నిస్తున్న శాస్త్రులు, పరిచయులు, ఆయనను విమర్శిస్తున్న శాస్త్రులు, పరిచయులు, ఆయనను విశ్వసించని శాస్త్రులు, పరిచయులు, వారికి ఇలా సంభవిస్తుందన్నాడు. ఏమిటి సంభవం? వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా చెడ్డదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పారు. ఇది సాధారణంగా లోకంలో అరుదైనటువంటి వివరణ. ఒక మనిషిని ఇల్లు, ఒక మనిషిని హృదయం ఒక దురాత్మకు ఇల్లు అని చెబుతున్నాడు. ఆ దురాత్మ అతనిని విడిచి వెళ్ళినప్పుడు అది విశ్రాంతి లేక నీరు లేని చోట్ల తిరుగుతూ వెనక్కి వెళ్ళాలి అని అనుకుంటే వెనక్కొచ్చి చూస్తుంది. చూచినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి ఖాళీగా అమర్చి ఉంటే వెళ్ళి 7 చెడ్డ వాటిని తెస్తుంది అన్నాడు. ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటి? ఒక దయ్యము ఒక వ్యక్తిని విడిచి వెళ్ళినప్పుడు నా ఇల్లు అనే భావన దానిలో ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతోంది. నా ఇంటిని నేను తిరిగి వెళ్ళాలి అనుకుంటుందట. కనుక ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు వాక్యము చేత నిండకపోతే, మారు మనసు చేత శుభ్రపరచబడకపోతే, దేవుని చేత నింపబడకపోతే ఆ ఇంట మరల ఆ విడిచి వెళ్ళిన దురాత్మ మరి 7 చెడ్డవాటితో ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపటి స్థితిని అధ్వానంగా చేస్తుంది అన్నాడు. చూడండి, దీనిలో నేను గ్రహించినటువంటి మాట ఏమిటంటే, వీళ్ళు విమర్శకులుగా ఉన్నారు. ఇది మొదటి స్థితి. కడపటి స్థితిలో వీరు హంతకులు, అబద్ధకులుగా, మోసగాండ్రగా తయారయ్యారు. చూడండి, ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు.
కానీ యేసు పట్ల శాస్త్రులు పరిచయులు ఎట్లా తయారయ్యారు? కడపటకు వచ్చేటప్పటికి నరహంతకులయ్యారు, అబద్ధికులయ్యారు. ఆయన పునరుద్ధానాన్ని గురించి రానువ వారికి డబ్బు లంచముగా ఇచ్చి పునరుద్ధానం ఒక్క ప్రకటన మాత్రమే, వాస్తవం కాదు, ఆ శవం శిష్యులు ఎత్తుకెళ్ళారు అనే ఒక నానుడి సృష్టించారు, ఒక సమాచారం వ్యాపింపజేశారు. అది కడపటి స్థితి. కనుక మొదటి స్థితిలో ఉండగానే సరిచేసుకోకపోతే, సరిచేసుకున్న విధానం మార్చుకుని సరి అయిన మార్గంలోకి రాకపోతే, మరి 7 చెడ్డ దెయ్యములు ఆ వ్యక్తి హృదయాన్ని ఆక్యుపై చేసి ఆ వ్యక్తిని నరహంతకునిగా, ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్ళేవారిగా మారుస్తుంది అన్నాడు. ఆయన జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంభాషణ ఎక్కడ ప్రారంభమైందో తెలిసిన? ఈ సంభాషణ ఎక్కడ ప్రారంభమైంది? 38వ వచనంలో పరిచయులు శాస్త్రులు వచ్చి ఆయనతో ఒక సూచక క్రియ అడగడంతో ప్రారంభమై కొనసాగుతుంది. ఆ స్థలంలోంచి ఆయన వెళ్ళిపోలా, అక్కడ అదే స్థలంలో ఆయన ఉన్నాడు. ఆయనతో జనం ఉన్నారు, ఆయన దగ్గర శాస్త్రులు ఉన్నారు, శాస్త్రులు మాట్లాడుతున్నారు. కనుక ఇది కంటిన్యూటీ. ఆ సందర్భం, అక్కడ నిలిచిన స్థలంలో ఆ సందర్భంలో కంటిన్యూటీ ఏమిటంటే, జనసమూహాలతో మాట్లాడుతూ ఉండగానే తల్లి సోదరులు ఆయనతో మాట్లాడటానికి వచ్చి వెలుపల నిల్చున్నారు. ద ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద హౌస్. కొందరు వచ్చి చెప్పారు, ఏమని చెప్పారు? అప్పుడు ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిల్చున్నారని చెప్పాడు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, ఎవరు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు నిజంగా గందరగోళాన్ని సృష్టించాయి. ఇవాళంటే మనం ఆత్మీయ అర్థాలు ఎరిగిన వారంగా ఉంటున్నాము, వాటిని అలగోరికలుగా, అలంకార రీతిగా అర్థం చేసుకోగలిగిన స్థితిలో మనం ఉంటున్నాం, అర్థం చేసుకుంటాం. కానీ అట్ ద టైం, ఆ సమయంలో, ఆ పర్టికులర్ పీరియడ్లో ఎట్లాంటి షాకింగ్ వర్డ్ అండి ఇది. కామన్ పీపుల్ మాట్లాడే మాటలేనా ఇవి? పిచ్చిగాని పట్టిందా, దయ్యంగాని పట్టిందా ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? తల్లి సోదరులు వచ్చారంటే కాదంటావేంటి? నిజమే కదా మరి. తల్లి సోదరులు నిన్ను కలవటానికి వచ్చి బయట ఉన్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు అంటాడు. ఇట్స్ లైక్ మ్యాడ్నెస్ ఫర్ అదర్స్. ఇతరులకు ఎట్లా ఉంది అది? చూచినప్పుడు కంగారు పుడుతుంది కదా. మన సొంత బిడ్డ మనల్ని తల్లి తండ్రిని అనకుండా ఎవరినో అంటున్నాడు అనుకోండి. ఎవరినో అంటున్నప్పుడు తల్లి అన్నప్పుడు శిష్యులను చూపించాడు. శిష్యులందరూ కూడా పురుషులే. తల్లి అనేటువంటి పేరు ఫీమేల్ జెండర్, స్త్రీలింగానికి వాడతాం. కానీ శిష్యులను చూపించి నా తల్లి నా సోదరులు అంటుంటే ఏం మాట్లాడాలి? తండ్రి చిత్తం చొప్పున జరిగించు వాడే తల్లి సోదరుడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి రిలేషన్షిప్స్ కంటే కూడా ప్రయారిటీ ఏమిటి అనగా, యేసయ్యకి దేవుడిచ్చినటువంటి సంబంధాలు. కనుక రక్త సంబంధానికంటే కూడా విలువ దేవుని చిత్తము నెరవేరుస్తున్న సోదరుడికి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. అది చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు తన సొంత ఇంటికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. తన సోదరులను చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఎల్డర్ సన్గా జీసస్ పైన ఉంటుంది. మరి పెద్ద కొడుకు కదా, ప్రథమ సంతానం అవుతాడు కదా, మరి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కదా. అటువంటి ఆయన ఎవరు నా సహోదరులను క్వశ్చన్ చేస్తే, హౌ ద లా ఆఫ్ గాడ్ విల్ యాక్సెప్ట్ దట్ పర్సన్. కాబట్టి చూచే వాళ్ళకంతా యేసు ప్రభు యొక్క విధానం అంత వంకర విధానంగా కనిపిస్తుంది. ఇవాళకి మనం ఆర్గ్యుమెంట్ లెవెల్లో మనం దాన్ని థింక్ చేసి అనలిటికల్గా మాట్లాడితే
మెనీ పీపుల్ విల్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. ఇవాళకి చాలామంది ఒప్పేసుకుంటారు ఏంటంటే మాట్లాడుతున్నారు ఏంటంటే, కానీ దాని ఒరిజినల్ మీనింగ్, దాని యొక్క అర్థం మనకు అర్థమైతే దాన్ని మనం ఆనందంగా ఒప్పుకోగలుగుతాం. ఎవడు నా తండ్రి, ఎవడు నా తల్లి, ఎవడు నా సోదరులు? కనుక తండ్రి చిత్తము చొప్పున జరిగించేవారు. వాళ్ళు బయట వచ్చి నిలబడ్డారు. ఎందుకు వచ్చి నిలబడ్డారు? రిటార్డ్ మాటలు మాట్లాడుతున్నాడని ఎవరో చెప్పారు. అమ్మ ఏమిటి మీ అబ్బాయి కొత్తగా మాట్లాడుతున్నాడు, అందరూ ఒకలా మాట్లాడుతుంటే, బోధకులు ఒకలా మాట్లాడుతుంటే ఈయన ఒకలా మాట్లాడుతున్నాడు, సూచక క్రియ యోనాది అంటున్నాడు, ఏమిటి ఇదంతా బాగా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు బయలుదేరి వచ్చి ఉంటారు. వారు బయట వెయిట్ చేస్తున్నారు, నిన్ను కలవాలని వచ్చాను కబురు చేశాను. టోటల్ కన్ఫ్యూజన్ ఆన్ దట్ డే. 3.5 years శాస్త్రులకి పరిచయులకి నిద్ర పట్టలేదండి. ఎందుకంటే యేసు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థం కావటం లేదు, యేసు చేస్తున్న పనులు వాళ్ళకు కన్ఫ్యూజన్గానే ఉంది. ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను, కొందరు దేవుని యొక్క సేవలో కొనసాగుతున్న బిడ్డలు చేస్తున్న పనులు అర్థం కాదు, మాట్లాడుతున్న మాటలు కూడా భౌతిక లోకంలో చాలామందికి అర్థం కాదు. కనుక దేవుని పిల్లలు వివేచింపబడరు. అంత సులువు కాదు దేవుని పిల్లలను వివేచించటం, గ్రహించటం. యేసుక్రీస్తు ప్రభు తాను ఆ సమూహం వినేటట్టుగా ఈ మాటలు చెబుతున్నాడు. అదే సమూహంతో కంటిన్యూటీలో ఈ మాటలు చెబుతున్నాడు. కనుక భౌతిక రక్త సంబంధము 60 ఏళ్ళు 70 ఏళ్ళే, కానీ ఆధ్యాత్మిక సంబంధం, స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ అదర్స్, ఇట్స్ ఫర్ ఎవర్. కనుక ప్రభువు తాను భౌతికమైనటువంటి వీటికి లోబడిన వాడు కాదని, వీటి ప్రయారిటీ ఇచ్చేవాడు కాదని తాను తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. పరలోకమందున నా తండ్రి చిత్తం జరిగించువాడే నా తల్లి, నా సహోదరుడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, పరలోక చిత్తం చొప్పున జరిగించువాడు కాక ఎవడు ఆయన ముందుకు వచ్చినా నువ్వు నాకు చెందవని చెప్పేస్తాడు. అదే కదా యేసయ్యతో ఉన్నటువంటి చాలా చిక్కు సమస్య. ఏమిటంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. వాళ్ళు ఆర్గ్యూ చేశారు, ప్రభువా మేము నీ నామం పేరు దెయ్యాలు వదిలిచ్చాం, బోధలు చేసాం, అద్భుతాలు చేసాం, నాకు తెలియదంటే తెలియదు పొమ్మన్నాడు. అసలు ఆయనకు తెలియనుడు ఎవడు అంటే, యు ఆర్ నాట్ రిలేటెడ్ విత్ మీ ఇన్ యువర్ లైఫ్, నో సింగిల్ టైమ్ యూ హ్యావ్ కాంటాక్టెడ్ మీ. నువ్వు ఒక్కసారి కూడా నీ జీవితంలో నాతో అనుసంధానంలోనికి రాలా, కాబట్టి నీవు ఎవరో నాకు తెలియదు అన్నాడు. సోదరుడా, సోదరి, ఇక్కడ యేసు యొక్క మాటల యొక్క అర్థాలు మనం గ్రహించాలి. తల్లిని తల్లి కాదని చెప్పటం కాదు, అక్కడ తల్లి తల్లే. అయితే ఇదిగో నీ తల్లి సహోదరులు అన్నప్పుడు వాళ్ళకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. అందుకు ఈ మాట చెప్పాడు. ఏమిటంటే, శాస్త్రులారా పరిచయులారా మీరు గ్రహించండి, భూమి మీద నాకు తల్లి ఏమిటి, నాకు తండ్రి ఏమిటి, నాకు సహోదరుడి రిలేటివ్స్ ఏమిటి నాకు, అది ప్రశ్న. ఈ అర్థం చెప్పినప్పుడు భూమి మీద నా రిలేటివ్స్ ఏమిటి, ఐ బిలాంగ్స్ టు ద హెవెన్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ద హెవెన్. నేను పరలోకంలో ఉన్న దేవునికి చెందినటువంటి వాడిని. ఈ భూమి మీద ఈ యొక్క రక్త సంబంధాలు తెచ్చి నాకు అంటగట్టి మీ తమ్ముడు, మీ సోదరుడు అంటారేమిటి? మీరంతా నా సోదరులే. మీరు దేవుని చిత్తం జరిగిస్తే మీరందరూ నా సోదరులే, మీరందరూ నా తల్లి సమానలే. కనుక తల్లి అయినా సోదరుడైనా రిలేషన్షిప్, సంబంధమే. కనుక నా సంబంధికులు ఎవరంటే తండ్రి చిత్తం జరిగించేవారు నా సంబంధికులు. కనుక ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన చెబుతున్నటువంటి మాట, నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. అలాగే పరలోక సంబంధి అయిన దేవుని చిత్తం నెరవేర్చే వారు నాకు కనెక్ట్ అవుతారు. అది ఆయన చెప్పింది. యోహాను సువార్తలో మనకు ప్రభువారు మేడగది 14, 15, 16 అధ్యాయాలు యోహాను సువార్తలో మేడగది ఎక్స్పీరియన్స్ ప్రభు ఆ వచనాల్లో చాలా తేటగా చెప్పారు. తండ్రి నీవు నాకు ఇచ్చిన వారిని
నేను కాపాడాను. కనుక ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ మీన్స్ నథింగ్ బట్ ద ఫెయిత్ ఇన్ హిమ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే తప్ప ఆయన సంబంధం మరొకడు లేనే లేడు. కనుక ఫిజికల్ భౌతిక సంబంధమైనటువంటి సంబంధాలే కాదు ఆయన యొక్క దృష్టిలో. కనుక అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను దేవుని కుమారును, దేవుని నుండి నేను వచ్చి ఉన్నాను, దేవుని యొద్దకు నేను తిరిగి వెళతాను, కనుక దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అనేటువంటి భావన ఆనాటి ప్రజల ఎదుట యేసు స్థిరపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో సంభవిస్తున్నటువంటి విషయాలన్నీ మొదటి 30 సంవత్సరాల్లో ఆయన తన తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర పెరిగిన తీరుకిను 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచయం ప్రారంభించినాకున్న తీరుకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఫ్యామిలీ మెంబర్సే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమిటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఏమిటి అద్భుతాలు చేయటం ఏమిటి, ఈ విస్మయం యోసేపు కుమారుడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, ఇతని సోదరులు మన మధ్యన ఉన్నారు కాదా అని బయట ప్రజలకు వచ్చినటువంటి అనుమానాలే ఇంట్లో వాళ్ళకు కూడా వచ్చాయి. ఆయన దయ్యం పట్టిన వాడు అయిపోయాడని పట్టుకోవటానికి సోదరులు ప్రయత్నం కూడా చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. యేసు మాటలు చాలా మారాయి. మొట్టమొదట ఆయన 30 ఏళ్లలో వారి మధ్యన ఉన్నప్పటికీను పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఉన్నప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్. దేవుని చిత్తం నెరవేర్చడంలో ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆయన ముందుకు పోతున్నాడు. అది ప్రజలకు అర్థం కాలేదు. కానీ మరియ తల్లి వీటన్నింటినీ కూడా ఆవిడ జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చింది. అందుకే ఆవిడ సిలువ వరకు కూడా ఆయన వెంబడించింది తప్ప ఎక్కడ వదిలిపెట్టే చేయలేదు. చూడండి, వాళ్ళ తల్లులు ఎవరైనా బిడ్డలు వింతగా ప్రవర్తిస్తూ ఉంటే కొంతకాలానికి విసిగిపోతారు. ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు బానియండి అంటారు. కానీ అట్లా కాదు. ఇక్కడ యేసును ఆయన తల్లి మరణ సమయం వరకు వెంబడించింది. ఆ తర్వాత సమాధి దగ్గరికి కూడా వెళ్ళింది. ఆవిడ ఆయన వదిలిపెట్టకుండా వెంటాడుకుంటూ పోయింది. అది కేవలం ఉట్టి శరీర సంబంధమైన ప్రేమే కాదు. ఆమె పొందినటువంటి అనుభవం కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని వలన గర్భము దాల్చినదై ఆమె కుమారుని కనటం, ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసును. కనుక ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది ఆ కుటుంబంలో ఆవిడ ఎరిగి ఉన్నది. అటువంటి పరిస్థితులు ఆ దినాన చోటు చేసుకున్నాయి. అదే దినాన ద సేమ్ డే యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరాన కూర్చున్నాడు. ద సేమ్ డే. నేను అనుకోవటం ఏమిటంటే, తల్లిను సహోదరులు వచ్చారు కదా, మాట్లాడారు, ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు. ద సేమ్ డే యేసు ఇంట నుండి వెళ్ళాడు అని రాసి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయం అంతా కూడా ఇంటి బయట జరిగినటువంటి వృత్తాంతంగా మనకు ఇది అర్థమవుతుంది. సమాజ మందిరమున ప్రవేశించినట్టు 9వ వచనం, 12వ అధ్యాయం 9వ వచనంలో సమాజ మందిరం దగ్గర ప్రవేశించినట్లుగా మనకు కనిపిస్తుంది. సమాజ మందిరములో నుంచి వెలుపటికి వచ్చిన దాఖలా 12 అధ్యాయాలు కనపట్టలా. కానీ 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసు ఇంట నుండి బయటకు వచ్చినట్టుగా రాసింది. 12వ అధ్యాయంలో 46వ వచనం దగ్గరికి వచ్చేవాడికి అన్నదమ్ములు లేదంటే యేసు సోదరులను మరియ గారు తల్లి ఆయనతో మాట్లాడటానికి వచ్చారు అని. నేను ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా ఇంటికి సమాచారం వెళ్ళుంటుంది. మీ అబ్బాయి ఏమిటో మాట్లాడుతున్నాడు, శాస్త్రులతో పరిచయాలతో తగువ పడుతున్నాడు సమాజ మందిరాన్ని చెప్పుంటారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉంటారు. యేసును తీసుకెళ్ళారు, ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటారు. కనుక ఆ దినానే ఆన్ ద సేమ్ డే ఇంట్లో ఆయన ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఒక విధంగా 3.5 సంవత్సరాలు కూడా ఆ కుటుంబానికి చాలా పెద్ద యాగని ఉండి ఉంటుంది. యేసు ప్రభు యొక్క ప్రవర్తన గురించి చూస్తేనే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. పబ్లిక్గా ఆయన మనకు కనబడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళు చాలా ఆలోచన పడిపోతున్నారు. ఎందుకంటే హీఈస్ నాట్ ఫర్ మనీ మేకింగ్.
ఒకవేళ దాంతో డబ్బు సంపాదించినాడు అనుకోండి, ఫోన్లే మావాడు ఏదోటి చెప్పి డబ్బు సంపాదించినాడు అనుకుంటారు. డబ్బు సంపాదించడం లేదు, పాడలేదు. ఆయన వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, దేవుని కుమారుడు అంటూ వెళుతున్నాడు. ఆయన పనులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ఆయన ఇంట నుండి బయటకు వెళ్ళాడు, వెళ్ళి సముద్ర పొడ్డును కూర్చున్నాడు అని రాసి. యేసు మన వలె శోధించబడ్డాడని హెబ్రీ పత్రికలో వాక్యం మనకు కనిపిస్తాను. ఆయన నరావతార అయ్యి మన వలె శోధించబడ్డాడు. నేను అనుకుంటాను, ఒక ఫ్యామిలీ మెంబర్స్తో డిస్ప్యూట్, స్ట్రెస్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొద్దిసేపు మళ్ళా మనం మనసు చికాకు వదిలించుకోవాలనిపిస్తుంది. ఆ విధంగా ఏమన్నా యేసయ్య వెళ్ళి అక్కడ కూర్చున్నాడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని ఇంటికి తీసుకెళ్లారు. మళ్ళీ అదే దినం ఆయన ఇంట్లోంచి వచ్చి సముద్ర పొడ్డును కూర్చున్నాడు. మనం కూడాను చాలా సందర్భాల్లో ప్రశాంత వాతావరణం కోరుకుంటాం, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటూ ఉంటాం. ఒక కామన్ మ్యాన్గా, ఒక సాధారణమైన మనిషిగా యేసు జీవిస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ సముద్రపు ఒడ్డున తీరాన యేసు కూర్చున్నప్పుడు బహుజన సమూహములు ఆయన యొద్దకు వచ్చి కూర్చున్నారు. వేరెవర్ హీ గోస్, ఎక్కడికన్నా ఆయన వెళ్ళనివ్వండి, ప్రజలు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే యేసు మాటలు పరలోకాన్ని గుర్చినటువంటి మాటలు, నిత్యరాజ్యాన్ని గుర్చిన మాటలు, పరలోకమందున్న సంగతులను గుర్చిన మాటలు. అవి ఎక్కడ దొరుకుతాయి? శాస్త్రులు పరిచయాల దగ్గరికి వెళ్తే ధర్మశాస్త్రంలో మాటలు చెబుతారు. ఇంకా ఎవరిని అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్తే కొన్ని అబద్ధాలు చేసి చెబుతారు. కానీ ఈయన పరలోకంలో ఉన్న దేవుని సంగతులు మాట్లాడుతున్నాడు, పరలోకంలో ఉన్న దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఇవి ప్రజలకు వింతగా ఉన్నాయి. ప్రజలు తండోపతండాలుగా ఆయన ఎదుగు వచ్చేస్తున్నారు. ఆయన దైవ కుమారుడు, ఆయన శరీరంలో ఉన్నటువంటి దేవుని వాక్కు. కనుక ఆయన రాగబంధాలకు వీటికి లోబడిపోయేటువంటి వ్యక్తి కాడు. ఆయన ఎద్దుకు వచ్చి ప్రజలు కూర్చున్నప్పుడు ఆయన ధోని ఎక్కి కూర్చున్నాడు, వారితో మాట్లాడటానికి ధోని ఎక్కి కూర్చున్నాడు. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి తెచ్చుకున్నా ఆయన వెళ్ళి మళ్ళా దేవుని పని మీదే ఉండటానికి ప్రయారిటీ ఇచ్చాడు. ఈ సందర్భం మనకు 12వ ఏట, యేసు 12వ ఏట జరిగిన సంఘటనతో పోల్చుకొని మనం మాట్లాడుకుంటే, పండక్కని వెళ్ళారు యోసేపు మరియా, యేసుని తీసుకుని పండక్కి వెళ్ళారు. పండక్కి వెళ్ళినప్పుడు ఊరోళ్ళందరూ పోతారు. కనుక ఊరిలో వాళ్ళందరూ వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలను గురించి ఒకరికొకరు కేర్ తీసుకోవటం, కొంత ప్రయాణం నడిచినాక లెక్క చూసుకుంటే అందరూ చేరిపోయారు, యేసయ్య చేరల. ఏమిటా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చేటప్పటికి దేవాలయం దగ్గర ఆ రచ్చబండ మీద శాస్త్రులు, పరిచయులు, గొప్ప గొప్ప యాజకులు అందరితో కూర్చుని, మధ్యలో కూర్చుని ఉన్నాడు పిల్లాడు, 12 సంవత్సరాల వయసు. కూర్చొని పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు అసలు ఎలాంటి పాండిత్యం ఎట్లా వచ్చింది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఒకసారి నేను ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే పక్కన కూర్చొని వింటున్నాను. నాకు ఒక మొక్క అర్థం కాల. వాళ్ళు ఆ వ్యాధులను ఆ సైంటిఫిక్ నేమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, మెడిసిన్ని అట్లాగే ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది నాకైతే ఏం అర్థం కాల. డాక్టర్లు మనతో మాట్లాడే లాంగ్వేజ్కిను మెడికల్ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంటుంది. మెడికల్ డిక్షనరీ ఉంది తెలిసినా మీకు? ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ ఎట్లా ఉన్నాయో మెడికల్ టెర్మినాలజీ అర్థం చేసుకోవటానికి డిక్షనరీ ఉంది. కనుక ఆ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్కి అర్థమవుతుంది ఆయన మాట్లాడుతుంది. అందుకనే యేసు మాట్లాడుతున్న మాటలు ధర్మశాస్త్ర ఉపదేశకులకే తల తిరిగిపోయేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అబ్బురపడుతున్నారు వాళ్ళు. 12వ ఏట ఇతనికి ఇట్లాంటి పాండిత్యం ఎట్లా వచ్చేసింది. అయితే తల్లి వెళ్ళి ఆయన అడిగిన, ఏంటి కుమారుడా మాకు ఇట్లా చేసావు, ఏంటయ్యా మమ్మల్ని అట్లా చేసావు అంటే వెంటనే ఆయన అన్నాడు, మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? కనుక నా తండ్రి పని మీద ఉండటం ఏమిటి? ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు, మరియతో మాట్లాడుతున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదటి నుంచి కూడాను ఆయన మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మరియకు యోసేపుకి తెలుసు ఆయన మాట్లాడుతున్న మాటలు.
నర్మగర్భంగా ఉన్నాయని మిగతా వాళ్ళు అనుకున్నా కూడా ఇట్ ఈస్ క్లియర్ ఫర్ దెమ్. వాళ్ళకి అర్థం అవుతుంది ఆయన దేవుని కుమారుడు ఒక సంకల్పం కోసం వచ్చాడు, ఆయన రక్షకుడు, ఆయన మెస్సియా. అది వాళ్ళు గ్రహించేశారు వాళ్ళిద్దరు కూడా, యోసేపు మరియ కూడా. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సందర్భంలో 13వ అధ్యాయంలో మత్తయి సువార్త ఆయన సముద్ర తీరం వద్ద ఇంట నుండి వెళ్ళి కూర్చున్నప్పుడు బహుజన సమూహాలు ఆయన వద్దకు వచ్చే ఆయన వారితో మాట్లాడటానికి ధోని ఎక్కి కూర్చుని ఉపక్రమిస్తున్నాడు. జీసస్ ఈజ్ సో కంపాషనేట్. చూడండి, మనం ప్రజలను చూస్తే దూరంగా వెళ్ళిపోతారు ఎవరైనా సరే. ప్రజలను చూడగానే ఆయన వారికి సమీపంగా వెళ్ళేవాడు, ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు, ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుండేవాడు. ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. లైక్ వైజ్ అదేవిధంగా క్రైస్తవుడు కూడా ప్రత్యేకంగా ఉండాలండి. క్రైస్తవుని యొక్క మాటలు, క్రైస్తవుని యొక్క పనులు, క్రైస్తవుని యొక్క పనితీరు, ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిక్, ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకానికి భిన్నంగా ఉంటేనే క్రైస్తవుడు. కనుక మనం వీ షుడ్ రిప్రజెంట్ ద హెవెన్. పరలోక రాజ్యానికి ప్రతినిధులంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మన మాట, మన చూపు, మన ప్రవర్తన సమస్తం భిన్నంగా ఉండాలి. యేసు భిన్నంగా జీవించాడు. యేసు శరీర రక్త సంబంధాలను, భౌతిక రక్త సంబంధాలను ప్రాధాన్యతలను తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ప్రభు యొక్క చిత్తం నెరవేర్చేవాడే తన యొక్క సంబంధిగా ప్రకటన చేసుకున్నాడు. కనుక ప్రజలను చూచినప్పుడు ఆయన కన్నులు చెమర్చాయి, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన కనికరం ఉంచాడు. ఆయన చెప్పిన ఉపమానం రేపటి దినం నేను చెబుతాను. 12వ అధ్యాయము మనం 26వ తారీఖు జూన్ 26 ప్రారంభించాం. ఇవాళ జూలై 4, అంటే ఇంచుమించుగా 9 దినాలు మనం 12వ అధ్యాయం ధ్యానం చేశాము. ఇప్పటికీ 12 అధ్యాయాలు కంప్లీట్ చేయటానికి మత్తయి సువార్తకు మనకు పట్టినటువంటి సమయం చాలా ఆశ్చర్యం. 2/4/2016 ప్రారంభం, అంటే ఏప్రిల్ 2వ తారీఖు ప్రారంభించాం. ఇప్పుడు మనం జూలై 4లో ఉన్నాం. అంటే మత్తయి సువార్త ప్రారంభించి 3 నెలలు అయిపోయింది. ఏప్రిల్ నుంచి మే 1, మే నుంచి జూన్ 1, జూన్ నుంచి జూలై, ఇంచుమించుగా 90 ఎపిసోడ్స్ మనం 12 అధ్యాయాలు ధ్యానించడానికి తీసుకున్నాం. 90 ఎపిసోడ్స్. ఇంకా మనకు 28 అధ్యాయాలు అంటే కనుక 14 అధ్యాయాలు ఉన్నాయి, 15 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 15-16 అధ్యాయాలు కంప్లీట్ చేయాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది. ఎపిసోడ్ సహకారులు కావాలి. తర్వాత సైకిల్, 4th సైకిల్ నేను చేస్తానో తెలియదు, లేదో నాకు తెలియదు. కనుక ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు డూ దిస్. మీకు కూడా వినటానికి ఇది మంచి అవకాశం. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక ఎపిసోడ్ సహకారులు వచ్చేట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యము గ్రహించుట మాకు నేర్పండి నాయన. దాని అందరి అర్థములు తెలుసుకునే కృపనివ్వండి ప్రభు. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. సహకారులను పంపండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనది గాక. ఆమేన్.